కడపలో పుట్టాడు. బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది చెప్తారని సార్. ఓకే అమ్మా, బాబుకి సంబంధించిన దశలో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంటుంది. విదేశీ యోగం అలాంటివి కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. చక్కటి ఫలితాలు పొందుతారు. ఒక దశముఖి రుద్రాక్షను వారికి ధరింప చేసే విధంగా చూడండి, చక్కటి ఫలితాలు పొందొచ్చు. అలాగే ఒకసారి అబ్బాయి యొక్క నక్షత్ర గోత్రనామాలతో కూడా ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించి ఈ యొక్క రుద్రాక్షను ధరింప చేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. మహర్షి గారు, అసలు రుద్రాక్షని మనం ఎలా గుర్తించాలి? చాలా రకాల రుద్రాక్షలు ఉంటాయి. అప్పుడు మనము ఆ రుద్రాక్షని ఇది కరెక్ట్ మనకి అన్న రుద్రాక్షని ఎలా గుర్తించాలి? అంటే ఇక్కడ రుద్రాక్షలను గుర్తించాలంటే రుద్రాక్ష యొక్క మూలాన్ని తెలుసుకోవాలమ్మా ముందు. అంటే ఇప్పుడు మనకి పండ్లు ఉన్నాయి, మామిడికాయ కానీ జామకాయ కానీ, అది ఎలా వస్తుంది? చెట్టు నుండి వస్తుంది అనేది ముందు ఫస్ట్ పాయింట్. అయితే ఈ చెట్టు నుండి ఏ చెట్టు అనేది కూడా తెలుసుకోవాలి మనం. అంటే అలా రుద్రాక్ష చెట్టును కూడా మనం తెలుసుకున్నట్లయితే అది చెట్టు నుండి వస్తుంది ఒక కాయ, ఇది ఒక పండు అని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడు డూప్లికేట్ రుద్రాక్షల నుండి మనం మంచి రుద్రాక్షలు ధరించే అవకాశం ఉంటుంది. డూప్లికేట్ రుద్రాక్షలను గుర్తించవచ్చు. అదేవిధంగా రుద్రాక్ష చెట్టు నుండి వస్తుంది అనేది గుర్తించాలి అన్నప్పుడు ఒకసారి మనం చెట్టును కూడా చూసినట్లయితే వాటి యొక్క ఫలితాలు ఈజీగా గుర్తించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రేపు ఎపిసోడ్లో మనం రుద్రాక్ష యొక్క అతి ప్రాచీనమైనటువంటి రుద్రాక్ష చెట్టుని మీకు నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. రేపు మనం రుద్రాక్ష చెట్టును కూడా చూపించడం కుదురుతుంది. అదేవిధంగా దీని గురించి కూడా వివరణాత్మకంగా నేను చెప్తాను, ఎలా గుర్తించాలి అనేది కూడా రేపటి కార్యక్రమంలో. మహర్షి గారు, మరో కాలర్ ఉన్నారు. భాస్కర్ గారు బెల్లంకొండ నుంచి కాల్ చేస్తున్నారు. భాస్కర్ గారు, మహర్షి గారితో మాట్లాడండి. భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటానండి. తెలుసుకోవాలనుకుంటానండి. ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? ఏంటండి? మీరేం చేస్తున్నారండి? అంటే మేము ఎలక్ట్రికల్ వర్క్ చేస్తామండి. ఓకే ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెల్లంపల్లి నుంచి అండి. బెల్లంపల్లి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి. ఓకే అండి. మీరు ఒక ఏకాదశిముఖి రుద్రాక్ష ధరించండి. 11 ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వరూపము, దీని హనుమత్ రుద్రాక్ష అంటారు. ఈ యొక్క రుద్రాక్షను ధరించినట్లయితే మీకు అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రుద్రాక్ష 11 ముఖాలు కలిగి ఉంటుంది, 11 గీతలు కలిగి ఉంటుంది. అంటే 11 ధారలు కలిగి ఉన్నటువంటి రుద్రాక్షను ఏకాదశిముఖి రుద్రాక్ష అంటారు. ఈ యొక్క రుద్రాక్షను చక్కగా ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. మహర్షి గారు, ధరింపగలిగే రుద్రాక్షలు అలాగే పూజింపబడే రుద్రాక్షల గురించి ఒకసారి వివరించండి. అంటే అన్ని రుద్రాక్షలు ధరించడానికి యోగ్యమైనవేనమ్మా. అయితే పూజించడానికి చూసుకున్నట్లయితే మనకి దీంట్లో రుద్రాక్ష, భద్రాక్ష, సద్రాక్ష, రౌద్రాక్ష అనే రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనకి రుద్రాక్ష, భద్రాక్ష, రౌద్రాక్షలు అనేవి ధరించడానికి పనికిరావు. అదేవిధంగా భద్రాక్షలు కూడా పూజ గదిలో ఉంచినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే రుద్రాక్షల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఏకముఖి నుంచి 21 ముఖాల వరకు. అలాగే గౌరీశంకర రుద్రాక్ష, గణేష్ముఖి రుద్రాక్ష, అలాగే గర్భగౌరి రుద్రాక్ష, నాగ రుద్రాక్ష, గరుడ రుద్రాక్ష, మహానందీశ్వర రుద్రాక్ష, ఇలా అనేక రుద్రాక్షలు, త్రిజటి రుద్రాక్ష, ఈ విధమైన రుద్రాక్షలన్నీ కూడా మనం ధరించవచ్చు. అదేవిధంగా కొంచెం 14 ముఖాలు దాటిన దగ్గర నుండి ఉన్నటువంటి రుద్రాక్షలు చాలా విలువైనవి, చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. కొన్ని కోట్ల రుద్రాక్షల్లో 1-2 మాత్రమే లభిస్తాయి. అటువంటి వాటిని పూజ గదిలో, పూజా మందిరంలో ఉంచి పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు అన్నమాట. అలాగే భద్రాక్షలలో చూసుకున్నట్లయితే మనకి పంచముఖి, షణ్ముఖి వరకు మనకు భద్రాక్షలు దొరుకుతాయి. అలాగే ఇండోనేషియా నుంచి లభించే వాటిని కూడా ధరించే అవకాశం ఉంది. ఈ భద్రాక్షలు మన కేరళ అరణ్యాల్లో దొరికే వాటిని బట్టి మనం పూజా మందిరంలో ఉంచి పూజించుకోవచ్చండి. కృష్ణవేణి గారు ఫోన్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణవేణి గారు, మీ యొక్క సందేహం ఏంటో మహర్షి గారికి చెప్పండి, వివరిస్తారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. అది బాబుకి గురించి అడుగుతున్నానండి. చెప్పండి. బాబు 18/6/1992 గురువారం పుట్టాడండి. సాయంత్రం 6:15 ఓకే. అంటే బాబు అదే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ రుద్రాక్ష వేసుకోవాలి? ఓకే అమ్మా, బాబుకు సంబంధించిన ఒక శనికి సంబంధించిన ఒక దానం ఒకటి ఇప్పించండి. అలాగే ఈరోజు పౌర్ణమి, చక్కగా సోమవారం, ఈరోజు శివాలయంకు వెళ్ళి అభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు.
ఈ బాబుకి సంబంధించి ఒక సప్తముఖి రుద్రాక్ష, ఒక చతుర్ముఖి రుద్రాక్ష, ఒక దశముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షలను కాంబినేషన్లో ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. సప్తముఖి రుద్రాక్షను ఎడమవైపు, అలాగే దశముఖి రుద్రాక్ష కింద, అలాగే చతుర్ముఖి రుద్రాక్షను కుడివైపు ఉంచి ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. మహర్షి గారు సాలగ్రామం అంటారు. సాలగ్రామం అంటే ఏమిటి? దాని యొక్క విశిష్టత వివరించండి. తప్పకుండా అమ్మ. ఇది సాలగ్రామం అంటే ఒక శిల. అయితే ఇది మనకి పురాణాల్లో చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి, మహావిష్ణుమూర్తి యొక్క శాపగ్రస్తుడే అయిన రూపమే ఈ యొక్క గండకీ సాలగ్రామం. అయితే గండకీ నది అమ్మవారి యొక్క స్వరూపంగా మారినట్లయితే ఆ దాంట్లో ఉన్నటువంటి శిలయే ఈ యొక్క సాలగ్రామం. విష్ణువు సంబంధమైనటువంటి ఈ సాలగ్రామాలన్నీ కూడా అనేక రకాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే నేను ప్రత్యేకంగా హిమాలయాల్లో గండకీ నదిలో పరిశోధనాత్మకంగా వెళ్ళి ట్రెక్కింగ్ నిర్వహించి అనేక సాలగ్రామాలను సేకరించడం జరిగింది. వాటిలో అనేక అద్భుతమైన చరిత్రలో కూడా లిఖింపనివి కొన్ని కూడా నా దగ్గర సాలగ్రామాలు కనుగొనడం జరిగింది. అటువంటి సాలగ్రామాల గురించి మనం తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక సాలగ్రామాన్ని మనం చూపిద్దామమ్మా. దీంట్లో కూడా సాలగ్రామం అనేది ఒక గండకీ నది నుంచి మాత్రమే లభిస్తాయి. వీటిలో అనేక చక్రాలతో నిర్మితమైనటువంటి సాలగ్రామాలు ఉంటాయి. వీటిని గండకీ మహాకాళీ గండకీ నది సాలగ్రామంగా భాసిల్లుతున్నాయి. వీటిలో బంగారంతో నిర్మితమైనటువంటి సాలగ్రామాలు అనేకం ఉంటాయన్నమాట. అదేవిధంగా వీటిలో కూడా శివస్వరూపం, సకల దేవతామూర్తి స్వరూపాలు కూడా ఈ సాలగ్రామాల్లో లభించే అవకాశం ఉంటుంది. సాలగ్రామం యొక్క పూజను ఏ విధంగా నిర్వహించాలి? సాలగ్రామ పూజా విధానం చూసుకున్నట్లయితే మనం ప్రతి ఇంట్లో కూడా లఘు పూజా విధానం ఉంటుంది. అలాగే షోడశోపచార పూజా విధానంలో కూడా చేసుకుంటారు. అలాగే దైనందిక విధానంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క విధానాలను బట్టి, వారి యొక్క ఇష్టదేవత ఆచారాలను బట్టి, వారి యొక్క కుటుంబ ఆచారాలను బట్టి పూజా విధానాలు నడుస్తుంటాయి. ఇటువంటి దాంట్లో మనం సాలగ్రామాలను ప్రత్యేకంగా పూజ గదిలో ఉంచినప్పుడు చక్కగా మీరు ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలనుకున్నవారు అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక నీటి ఒక చిన్న వెండి గిన్నెలో కానీ వాటిలో ఉంచి సాలగ్రామాన్ని నీటిలో ఉంచవచ్చు. అలాగే తులసి దళాన్ని ఒకటి దగ్గర ఉంచినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తులసి కోటలో కూడా ఈ సాలగ్రామాన్ని పెట్టి కూడా పూజించే ఆచారం ఉంది. అదేవిధంగా సాలగ్రామం ఏంటంటే మనకి పూజా విధానం చూసుకున్నట్లయితే షోడశోపచార పూజా విధానంలో మనం ప్రతి దేవుణ్ణి కూడా మనం ఆహ్వానించాలి. కూర్చోండి, రండి, ఆసనం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఆర్ఘ్యం సమర్పయామి అని చెప్పి మనం ప్రతి ఒక్కటి కూడా మనం వారికి ఎంతో చక్కగా మనం అన్నీ సమర్పిస్తేనే వారు వాటిని స్వీకరిస్తూ మనకి అనుగ్రహిస్తారు. అలాగే ఈ సాలగ్రామంలో ఏంటంటే ప్రత్యేకత, స్వామివారు మీరు రమ్మని అక్కర్లేదు, వెళ్ళమని అక్కర్లేదు. ఎందుకంటే స్వామివారే దాంట్లో నిత్యము కొలువై ఉంటారు. అందువల్ల విష్ణుమూర్తి యొక్క శక్తి దాంట్లో ఇమిడి ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆచమనాలు కానీ ఏమీ చేయకుండానే కూడా ఈ పూజ చేయమని శాస్త్రంలో చెప్పబడి ఉంది. అదేవిధంగా సాలగ్రామానికి ఎంత అయితే లఘు పూజా విధానం ఉందో, ఎంత ఈజీ ప్రాసెస్ ఉందో, అదేవిధంగా చాలా అద్భుతమైన అభిషేక విధానాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనం ప్రతి దేవాలయంలో కూడా సాలగ్రామం అనేది ఉన్నప్పుడే ఆ యొక్క దేవాలయం శోభిల్లుతుంది. అలాగే ఇప్పుడు మనకి తిరుపతిలో చూసుకున్నట్లయితే స్వామివారి యొక్క అలంకారమే మెయిన్ చూసుకున్నట్లయితే సాలగ్రామం. స్వామివారే సాలగ్రామ నిర్మితమైన వారు. అదేవిధంగా మనకి సాలగ్రామాలను చక్కగా పూజా మందిరంలో ఉంచి మీరు పూజ చేయటం వల్ల మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అమ్మవారు కూడా అక్కడ ఉండి తీరాలి. కాబట్టి ఆటోమేటిక్గా మీ అందరికీ లక్ష్మీదేవి కూడా అక్కడే కొలువై ఉంటుంది. అదేవిధంగా మనం సాలగ్రామాలను చక్కగా పూజా మందిరంలో ఉంచి పూజా విధానం చేసుకుంటూ, అలాగే పూజ చేయలేని వారు, పూజా విధానం తెలియని వారు కూడా చక్కగా ఈ యొక్క సాలగ్రామాలను నీటిలో కానీ ఉంచి, లేకపోతే ఒక నీటి మీరు ఉద్ధరణితో ఒకసారి అలా 3 సార్లు ఆచమనం కానీ అలా చేసుకొని తర్వాత చేసి వారికి అభిషేకం వడ్డించి తర్వాత ఒక తులసి దళాన్ని అక్కడ ఉంచిన, బిల్వపత్రాన్ని ఉంచిన చాలా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు అన్నమాట. గోపీకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గోపీకృష్ణ గారు, మీ యొక్క సందేహాన్ని మహర్షి గారికి వివరించండి, మీకు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. ఓకే సార్, గురుగారికి నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. గురుగారు, నా డేట్ ఆఫ్ బర్త్ 9/11/1981 అండి. ఓకే, 1981 నా డేట్ ఆఫ్ బర్త్.
కార్తీక సోమవారం నాడు పుట్టాను. ఓకే అండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానండి. ఓకే అండి. అయితే మీరు అసలు నాకు ఉద్యోగం వస్తుందా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఏంటి, అసలు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి? ఓకే, మీరు చక్కగా ఈ రోజు నుంచే సూర్యోదయం నుంచి చక్కగా ఇప్పుడు జరుగుతున్న టైంలో సూర్య నమస్కారాలు చేయండి. అలాగే ఈరోజు పౌర్ణమి రోజు కాబట్టి మీరు చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజే మీకు మంచి ఉద్యోగపరంగా మంచి శుభ విషయం మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, ఒక సప్తముఖి రుద్రాక్ష, ఒక అష్టముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షలను ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఒక స్ఫటిక మాలలో కానీ లేకపోతే షణ్ముఖి మాల కానీ ఒక పంచముఖి మాలలో కానీ వేసుకుని ధరించండి. చక్కగా ఇక్కడ ఉండే విధంగా ధరించండి, మంచి ఫలితాలు పొందొచ్చండి. మహర్షి గారు, సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ సాలగ్రామాలు పూజించడానికి ఏమన్నా తిథి నక్షత్రాలు అలాంటివి ఏమన్నా ఉంటాయా? సాలగ్రామాలు అనేవి మనకి కాళీ మహాగండకి నది నేపాల్ నుంచి హిమాలయాల్లో ప్రవహిస్తున్నటువంటి అత్యంత భయంకరమైన అద్భుతమైన నినాదాలు చేసుకుంటూ ఘోషతో ప్రజలుతుంటుంది. ఆ యొక్క నదిలో మాత్రమే ఈ యొక్క సాలగ్రామాలు లభిస్తాయన్నమాట. అయితే ఈ సాలగ్రామాలకి ప్రత్యేకంగా పూజా విధానం ఉంది. అలాగే ప్రత్యేకంగా మీరు ఉంచుకోవాలనుకున్నప్పుడు మీ ఇంటికి ఏ రోజైతే సాలగ్రామం జరుగుతుందో అదే మంచి రోజమ్మా. అంటే లక్ష్మీదేవి కూడా అలాగే వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అదేవిధంగా ఆ శుభ సమయం అనేది ఎప్పుడు మీ చేతికి సాలగ్రామం అందినా లేకపోతే మీరు తీసుకున్నా కూడా ఆ సాలగ్రామం ఆ రోజు నుంచే మీకు మంచి రోజు స్టార్ట్ అయినట్టు కూడా భావించవచ్చు. మహర్షి గారు, అసలు సాలగ్రామము ఇది నిజమైన సాలగ్రామము అని మనం ఎలా గుర్తించగలుగుతాము? అంటే ప్రస్తుతానికైతే సాలగ్రామాల మీద పూర్తి అవగాహన చాలామందికి తక్కువగా ఉందమ్మా. అయితే దీంట్లో ఎక్కువ వీటిని ఎంసీలతో కూడా తయారు చేసి అమ్మే స్థితి ఉంది. అంటే మీరు ఎక్కువగా సాలగ్రామాలని మనకి పుణ్యక్షేత్రాల్లో కొన్నట్లయితే అవి డూప్లికేట్సే వస్తాయండి. అదేవిధంగా సాలగ్రామం అనేది చాలా రాతి శిల కాబట్టి సాలగ్రామం దాని యొక్క సౌండ్, దాని యొక్క విధానం, మనం ఒకసారి సాలగ్రామాల గురించి మీకు వివరణాత్మకంగా నేను ప్రతిరోజు చూపిస్తాను కాబట్టి దాదాపు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సాలగ్రామాలని స్టోన్ పౌడర్తో కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పరిశోధనాత్మకంగా తీసుకొని పూజా మందిరం ఉంచితే శుభ ఫలితాలు పొందవచ్చు. నాగబాబు తూర్పుగోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నాగబాబు గారు, మహర్షి గారితో మాట్లాడండి. మీ యొక్క సందేహం ఏంటో మహర్షి గారికి వివరించండి, నివృత్తి చేస్తారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. మాకు ఇక్కడ పక్కన అమ్మచూరులోనండి మన రుద్రాభిషేకం జరిగిందండి. సంతోషం. అందులోంచి పంచముఖ రుద్రాక్షలు అండి కొన్ని తీసుకున్నామండి మేము. అవి డైలీ మెల్ల వేసుకోవచ్చు సార్? అంటే ఎన్ని తీసుకున్నారండి? ఒక 24 అన్నీ ఉన్నాయి సార్. అంటే మీరు 27 రుద్రాక్షలు నక్షత్రమాల అంటారు, అది ధరించవచ్చు. లేకపోతే 32 కంఠమాల అంటారు, అలా ధరించవచ్చు. 24, 22, 21 అలా వేసుకోకూడదు. చక్కగా 27 రుద్రాక్షలు, అలాగే 32 రుద్రాక్షలు, దాని కింద ఒక కొలికి పూస ఉండాలి. అంటే 27 రుద్రాక్షలు వేస్తే ఇంకోటి కొలికి పూస 28వది, అలాగే 32 రుద్రాక్షలు వేస్తే ఇంకొక కొలికి పూస 33వది, అది వచ్చేసి కొలికి పూస అంటారు. అలా మీరు రుద్రాక్షలు ఆ ప్రకారం చేసుకోండి. లేకపోతే 54 అర్ధమాల అంటారు, ఇది ధరించవచ్చండి. మహర్షి గారు, ఇప్పుడు రుద్రాక్షలు ధరించమని చెప్పారు. సో ఈ రుద్రాక్షలు ధరించడానికి మనం ఎటువంటి లోహమైన దానితో పాటు ధరించవచ్చా? మంచి ప్రశ్నమ్మా. అయితే ఇక్కడ మనకి దాదాపు చూసుకున్నట్లయితే పట్టు వస్త్రం, పట్టు దారంతో పూర్వీకులు ధరించేవారు. అదేవిధంగా వెండి, అలాగే బంగారం, అంటే వారి యొక్క స్తోమతను బట్టి వెండి బంగారంలోకి వెళ్ళవచ్చు. కానీ రాగి అనేది ఏంటంటే అధమలోహం, రాగిని ఓన్లీ సన్యాసులు మాత్రమే ధరించాలి. అయితే రుద్రాక్షలను రాగిలో చుట్టి ధరించేటప్పుడు వారు సన్యాసి ఉన్నవారు మాత్రమే ధరించాలి. దీక్షా విధానంలో ఉన్న వాళ్ళకు కూడా మనం రాగిని వాడవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా చేసుకున్నట్టయితే డివైన్ లోహం ఏదైతే ఉందో అది వెండితో అయితే చాలా మంచిది. అదేవిధంగా బంగారం ఇంకా శ్రేష్టం అని చెప్పవచ్చు. మహర్షి గారు, ఈ రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష అన్నారు. సో పంచముఖి రుద్రాక్ష యొక్క విశిష్టత ఏమిటి? పంచముఖి రుద్రాక్షలు అంటే మనకి ఇక్కడ రుద్రాక్షకి ఊర్ధ్వముఖం, అధోముఖం ఉంటుందమ్మా. ఆ మధ్యలో బెజ్జం ఉంటుంది. అంటే ఊర్ధ్వముఖంలో
నుంచి అధోముఖానికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం చుట్టూరుతా 5 దారాలు కలిగి ఉంటాయి, అంటే 5 బీజాలు కలిగి ఉంటాయి. 5 షెల్స్ ఉంటాయి, అంటే 5 గదులు ఉంటాయి. దాంట్లో ఆ 5 గదుల్లో 5 విత్తనాలు ఉంటాయి, అంటే ఒక్కొక్క షెల్లో ఒక్కొక్క విత్తనం ఉంటుంది. ఇలా 5 విత్తనాలు ఉన్నదాన్ని మనం పంచముఖి అంటాం, అంటే 5 ముఖాలు కలిగి ఉన్నదాన్ని పంచముఖి అంటాము. అదేవిధంగా అనేక ముఖాలు ఉన్నాయి, షడ్ముఖి కూడా, దానికి 6 ముఖాలు ఉంటాయి. అట్లా ఎన్ని ముఖాలు ఉంటే అన్ని రుద్రాక్షలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖాలు. అనిల్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అనిల్ కుమార్ గారు, మీ యొక్క సందేహం ఏంటో మహర్షి గారికి చెప్పండి, మీకు పరిష్కార మార్గం చెప్తారు. అనిల్ కుమార్ గారు. మేడం, నా పేరు మీద కనుక్కుందామని చేశాను మేడం. ఓకే, మహర్షి గారితో మాట్లాడండి. చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే ఏది చేసినా కానీ లాస్ అయిపోతుంది స్వామి. ఓకే, ఏం చేస్తున్నారు మీరు? దాని గురించి కనుక్కుందామని చేశాను. మీరు ఏం చేస్తున్నారండి? డ్రైవింగ్ చేస్తాను, డ్రైవర్. మీరు డ్రైవర్గా చేస్తున్నారు? డ్రైవర్ స్వామి. అంటే ఏ బండి అండి అది? వెహికల్ ఏంటి? అనిల్ గారు, మీరు నడుపుతున్న వెహికల్ ఏంటి? కారు సార్. కారు అంటే మీ ఓన్ కారా, లేకపోతే మీరు డ్రైవర్గా చేస్తున్నారా? ఇప్పుడు డ్రైవర్గా చేస్తున్నా స్వామి. ఓకే అండి. మీరు ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించండి. అలాగే శనికి సంబంధించింది ఒక రెమెడీ చేయండి. చక్కగా శనికి సంబంధించింది ఒక తైలాభిషేకం చేసిన తర్వాత అదే రోజు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని వారి దగ్గర ఆకు పూజ చేయించి తర్వాత మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఇంకా బాగా వృద్ధి చెందుతారు. అలాగే ఓన్ కారు కొనే అవకాశం కలిగిస్తుంది అది. మహర్షి గారు, ఇందాక మీరు చెప్పారు 11 ముఖాలు గల రుద్రాక్ష ఉంటుంది అని. సో ఆ రుద్రాక్ష యొక్క విశిష్టత ఏమిటి? అంటే ఇక్కడ ఏకాదశముఖి రుద్రాక్ష అంటారమ్మా. ఈ యొక్క రుద్రాక్షకి ఊర్ధ్వముఖం నుండి అధోముఖానికి 11 దారాలు కలిగి ఉంటుందన్నమాట. ఈ 11 దారాలు కలిగిన ముఖాల యొక్క రుద్రాక్షనే ఏకాదశముఖి రుద్రాక్ష అంటారు. ఇది ఆంజనేయ స్వామికి ప్రత్యేక. ఈ యొక్క రుద్రాక్షను ధరించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ యొక్క రుద్రాక్ష ధరించిన తర్వాత వాళ్ళలో వేగవంతం అవుతుంది జీవితం. అంటే రుద్రాక్ష ధరించిన తర్వాత మహర్దశలను పొందవచ్చు. అంటే మహర్దశ అనేది ఎవరికైనా వస్తూనే ఉంటుంది, ఒక దశ తర్వాత ఇంకో దశ, అదే మహర్దశ. ఆ మహర్దశలో కూడా వారికి యోగించాలి. ఆ మహర్దశ అనేది యోగించాలి. దశ బాగా ఉన్నప్పుడే అది మహర్దశ అవుతుంది. మహర్దశ బాగా యోగించినప్పుడే అది ఇంకా మహర్దశగా ఆ మహర్దశ అనే దానికి అర్థం మనకి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ మహర్దశను కలిగించేదే రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్షలను ధరించినప్పుడు మహర్దశలు విశేషంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రుద్రాక్షలు ధరించిన తర్వాత మహర్దశలో కావాల్సినటువంటి, అంటే కొన్ని స్వప్నంలోనే వెళ్ళిపోతుంటాయి మంచి జరగాల్సినవి. మనం ఇల్లు కట్టినట్టు, లేకపోతే పెద్ద కారులో వెళ్తున్నట్టు, లేకపోతే ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నట్టు, లేకపోతే పెద్ద మీటింగ్లో మనమే సూపర్ స్పెషాలిటీగా కనిపిస్తున్నట్టు, ఇలాంటివి ఎన్నో కళ్ళు వస్తుంటాయి. ఇవన్నీ యాక్చువల్గా మన జీవితంలో జరగాల్సినవి ఏమవుతుందంటే వీళ్ళ యొక్క మహర్దశలో ఉన్నటువంటి దుష్పరిణామాల వల్ల అవన్నీ కళలుగానే మిగిలిపోయి కళల్లోనే అయిపోతాయి. అదేవిధంగా దీంట్లో ఇంకోటి అలాగే ఇది మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని యాక్సిడెంట్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ కళల రూపంలో కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అది అంతే నిజము, ఇది అంతే నిజం. కాబట్టి రుద్రాక్షలు ధరించినప్పుడు ఏమవుతుందంటే మనకి మహర్దశనం ముందుకు జరుగుతుంది. అంటే మనం ముందుకు ఎప్పుడో పొందాల్సిన అన్ని శుభాలన్నీ కూడా అతి తొందరగా అతి శీఘ్రంగా మనం ఈ యొక్క విషయాలను మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రుద్రాక్షలు ధరించిన మంచి ఫలితాలు పొందొచ్చు అన్నమాట. లక్ష్మి గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు, మీ యొక్క సందేహం ఏంటో మహర్షి గారికి చెప్పండి, వివరిస్తారు. నమస్కారం అండి. చెప్పండి లక్ష్మి గారు. మా బాబు గురించి తెలుసుకోవాలండి. మా బాబు పుట్టిన డేట్ వచ్చేసి ఫిబ్రవరి 26, 2000 సంవత్సరం సార్. ఫిబ్రవరి 26, 2000 సంవత్సరం సార్. టైం అమ్మా? టైం రాత్రి 11:05 సార్. 11:05. ఓకే, చెప్పండి సార్. మా బాబుకి వచ్చేసి ఎట్లా, ఏ నక్షత్రము ఏమి ఎలా ఉంది ఫ్యూచర్ చెప్తారేం సార్? ఓకే అమ్మా, మీ బాబుకు సంబంధించి ఒక దశముఖి రుద్రాక్ష కానీ, చతుర్ముఖి రుద్రాక్ష కానీ, ఒక షణ్ముఖి రుద్రాక్ష కానీ, ఈ మూడిట్లో ఏ రుద్రాక్షని ధరించవచ్చు, మంచి ఫలితాలు పొందొచ్చు. అదేవిధంగా వీరికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి, కొంచెం హెల్త్ డిజార్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. మహర్షి గారు, మీరు ఇప్పుడు అన్నారు నక్షత్ర ప్రకారము
వాళ్ళ ఏ మనిషి యొక్క పేరు యొక్క దాని మీద బట్టి రుద్రాక్షలు ధరించడం ఎలా? అంటే ఇప్పుడు మనకి జన్మ నక్షత్రము, అలాగే పుట్టిన సమయము, అలాగే పుట్టిన ప్రదేశాన్ని బట్టి మనం జాతక చక్రాన్ని పరిశీలించాలి. ఈ జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు వారి యొక్క దశలు, అంతర్దశలు, అలాగే మన యొక్క 12 యొక్క జాతక చక్రం ఉన్నటువంటి 12 రాసుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితులను ఆధారం చేసుకొని, వారికి ప్రస్తుతం నడుస్తున్న మహర్దశలను ఆధారం చేసుకొని, వారికి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కాంబినేషన్ నిర్ణయించడం జరుగుతుందమ్మా. ఆ విధంగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. సమ్మయ్య కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. సమ్మయ్య గారు, మహర్షి గారితో మాట్లాడండి. మీ యొక్క సందేహాన్ని మహర్షి గారికి చెప్పండి, వివరిస్తారు. 65 చెప్పండి. ఈవినింగ్ 4:30కి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. నేను మెడికల్ వ్యాపారం చేస్తున్నా, నాకు కలిసి రావట్లేదు. ఏం వ్యాపారం చేస్తున్నారండి? మెడికల్ వ్యాపారం. మెడికల్ వ్యాపారం చేస్తున్నారు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 నవంబర్ 1965 ఈవినింగ్ 4:30. ఓకే అండి. ఓకే, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఏం చేయమంటారని. ఓకే అండి. మీరు వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు నరఘోష యంత్రం ఉంటుందండి. ఒకటి మీరు పూజా మందిరం నుంచిలో మీ యొక్క షాపులో ముందు వైపు కనబడే విధంగా ఈ యొక్క నరఘోష యంత్రాన్ని పెట్టండి. నరఘోష దుర్గా శూలిని యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని చక్కగా మీరు ఫ్రేమ్ చేయించి చక్కగా మీరు షాప్ ముందు పెట్టుకోండి. అదేవిధంగా మీరు ధరించదగిన రుద్రాక్ష చూసుకున్నట్లయితే త్రయోదశముఖి రుద్రాక్ష, ఇంద్రముఖి రుద్రాక్ష అంటారు. ఈ యొక్క రుద్రాక్షను ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే మీరు మీ యొక్క ఆఫీస్లో కానీ వాటిలో కూడా శ్వేతార్క గణపతిని కూడా మీరు పూజా మందిరంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే చక్కటి ఫలితాలు పొందొచ్చండి. ఆఫీస్లో పూజా మందిరం అంటే ఉండదు కాబట్టి ఎక్కడైతే మీరు దేవుడి పటం పెడతారో అక్కడ ఈ యొక్క శ్వేతార్క మూలాన్ని పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. మహర్షి గారు, రుద్రాక్షలతో పాటు రత్నాలు అలాగే యంత్రాలు కూడా ధరించవచ్చా? అంటే యంత్రాలు ధరించాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద వేయలేం కదమ్మా, ఒక బీజమంత్రం వేస్తారు. అలా అయితే బీజమంత్రాలతో కూడుకున్నటువంటి యంత్రాలు నియమనిష్టలతో ధరిస్తే మంచిది. అదేవిధంగా ఒక బీజమంత్రాన్ని ధరించే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అంత మొత్తం యంత్రం మొత్తం కూడా వేసుకోవడం అనేది అంత క్షేమం కాదు. అదేవిధంగా స్టోన్స్ ప్రకారం చూసుకున్నా కూడా జాతకరీత్యా కూడా వాటిని నిర్ణయించి ధరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అది కూడా సరైన స్టోన్స్ వేసుకోవాలి. శివశంకర్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. శివశంకర్ గారు, మహర్షి గారితో మాట్లాడండి. మీ యొక్క సందేహం ఏంటో మహర్షి గారికి చెప్పండి, వివరిస్తారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. నా పేరు శివశంకర్ అండి. ఓకే. నా జన్మ నక్షత్రం విశాఖ సార్. జన్మరాశి తులా సార్. 5 సంవత్సరాలు అయింది సార్ మ్యారేజ్ అయ్యి. సంతానం లేదు. ఓకే అండి. సంతానం లేనప్పుడు చెప్పండి. అది సార్ విషయం. 5 సంవత్సరాలు అయింది సార్, సంతానం లేదు. ఒకసారి రాశి చక్రం చూస్తారని, ఒకసారి ఏ రుద్రాక్ష చూస్తే మంచిది? మీరు భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాన్ని పరిశీలించిన తర్వాతే సంతాన విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంటుందండి. అయితే మీరు రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు మీ యొక్క సతీమణి త్రిముఖి రుద్రాక్ష, అగ్నిముఖి రుద్రాక్ష, అగ్ని రుద్రాక్ష అయినటువంటి త్రిముఖి రుద్రాక్షని మాంగళ్యంలో ధరించవచ్చు. అదేవిధంగా మీరు ధరించాలనుకున్నప్పుడు రుద్రాక్ష ఒక ఏకాదశిముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఒక అష్టముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షలను కలిపి ధరించండి. అదేవిధంగా మీరు జాతకాన్ని మొత్తం పరిశీలించి ఇద్దరి యొక్క కాంబినేషన్ చూసిన తర్వాత ఇంకో కాంబినేషన్ ఉంటుంది. అది కొన్ని రెమెడీస్ కూడా చేసినట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. అంటే ఒక రుద్రాక్ష ధరించగానే మొత్తం జీవితం మొత్తం మారిపోతుంది అనుకోవద్దు. చక్కటి ఫలితాలు పొందడానికి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా మీరు గౌరీ శంకర రుద్రాక్షను కూడా, లేకపోతే గౌరీ శంకర గణేష్ముఖి రుద్రాక్ష అంటే ఒక 2 రుద్రాక్షలు కలిసి పుడతాయి. దాంట్లో కూడా ఒక భాగం తొండంలాగా వస్తుంది. దాన్ని గౌరీ శంకర గణేష్ముఖి అంటారు. ఈ యొక్క రుద్రాక్షని మీరు పూజా మందిరంలో ఉంచి చక్కగా బిల్వపత్రాలు, గరిక సమర్పించి చక్కగా మీరు పూజ చేసినట్లయితే సంతాన యోగానికి అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంటుందండి. ఇది పరీక్షించిన రెమెడీ, అనేక మందికి ఇది శుభ ఫలితాలు పొందారు. చక్కగా ఇది మీరు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. మహర్షి గారు, ఏకముఖి రుద్రాక్ష దాని యొక్క విశిష్టత, అలాగే దాన్ని ఎవరు ధరింపగలుగుతారో దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఏకముఖి రుద్రాక్ష అనేది మనకి ప్రస్తుతం లభించట్లేదమ్మా. ఎందుకంటే అది గుండ్రటి నేపాల్ హిమాలయాస్ నుంచి లభించే గుండ్రటి రుద్రాక్ష ఏకముఖి లభించదు.
ఎన్ని కోట్లు పెట్టినా కూడా లభించదు. ఇది ఎవరైనా చెప్పినా కూడా అది కరెక్ట్ కాదని నేను భావిస్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అయితే మనకి ఇక్కడ రుద్రాక్ష, భద్రాక్ష, సౌద్రాక్ష, రౌద్రాక్షలలో ఉన్నటువంటి భద్రాక్ష ఫ్యామిలీకి చెందినటువంటి చంద్రాక్ష, చంద్రముఖి రుద్రాక్షను మనం ఇప్పుడు ఏకముఖిగా భావిస్తూ ధరిస్తున్నాం. అంటే ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ కానీ ఏదైనా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు దాని పౌరపట్ల వైస్ ప్రిన్సిపాల్ ఎవరు తీసుకున్నప్పుడు ఆయనే దాని యొక్క నిర్ణయాత్మకంగా, క్రియాత్మకంగా చేస్తారు. అంటే దాంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేకపోతే ఏమైనా తీసేయాలన్నా ఆయనకి ఎటువంటి హక్కులు ఉంటాయో అదేవిధంగా ఏకముఖి లభించటం లేదు కాబట్టి దాని స్థానంలో ఉన్నటువంటి రెండవ జాతిలో చెందినటువంటి భద్రాక్ష అయినటువంటి చంద్రాక్షను మనం ఏకముఖిగా భావించి ధరిస్తున్నాము. దానికి కూడా విశేషంగా ఒకటే ముఖం ఉండటమే అక్కడ విశేషం. అయితే ఈ చంద్రాక్ష రవి అధిపతి. అయితే చంద్రాక్షకు చంద్రుడు కూడా ఎక్కువ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే చంద్రముఖి రుద్రాక్ష అంటారు ఈ రుద్రాక్షను. అయితే ఈ రుద్రాక్ష చంద్రుని యొక్క అంశను కూడా పోలి ఉంటుంది. దీంట్లో మనకి ఆర్ట్ స్ట్రోక్స్ వచ్చేటప్పుడు కూడా ఈ యొక్క రుద్రాక్ష వల్ల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది, అది రాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ధన్యవాదాలు మహర్షి గారు. మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల యొక్క రుద్రాక్షలు అలాగే సాలగ్రామం యొక్క విశిష్టత గురించి వివరించినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.